మరి ఆయనలో ఉన్న రక్తం ఏంటి? దేవుని రక్తం. దేవుని రక్తం. ప్రైజ్ ద లార్డ్. రక్షణ అబ్రహాం యొక్క రాజ సంతానంలో నుండి రావాలి కాబట్టి ఆయన యూదుల్లో జన్మించాల్సి వచ్చింది ఆయన. కానీ ఆ జన్మలో కూడా మరియకు సంబంధం లేదు, యోసేపుకి సంబంధం లేదు. మరియా యోసేపులకు సంబంధమే లేదు. మరియ ఎవరు అంటే అదిగో ఆమె ఒక ఇన్క్యుబేటర్ లాంటిది. ఆమె ఇన్క్యుబేటర్ అంటే ఏంటిది? పొదుగు యంత్రం. ఇప్పుడు మరియ ఎవరంటే ఒక పొదుగు యంత్రం. యేసులో ప్రవహిస్తున్న రక్తం మరియది కాదు. యేసులో ప్రవహిస్తున్న రక్తం మరియది కాదు. యేసులో ప్రవహిస్తున్న రక్తం యోసేపుది కాదు. యోసేపుకు మరియకు అసలు యేసుకి ఏ సంబంధం లేదు. రాత్రి నేను చెప్పాను, ఆల్రెడీ మొదటి రోజు కూటంలో ఏం చెప్పాను నిన్న రాత్రి, ఎందుకు ఆయన ఒక స్త్రీ గర్భంలో నుండి రావాల్సి వచ్చిందంటే, ఆయన ఆదాం లాగా రాలేడా? అసలు ఆదామును చేసిందే ఆయన. ఆదాం తల్లి ఎవరు? ఆదాం తండ్రి ఎవరు? నేల మంటితో తయారు చేయలేదా శరీరాన్ని? ఆదాం ఆత్మను పలకబడిన మాట ద్వారా సృజించలేదా? తన నోటి నుండి వచ్చిన మాట ద్వారా ఆదాం ఆత్మను సృజించాడు, ఆదాం ప్రాణాన్ని. కరెక్టేనా? అలానే మట్టిలో నుండి, నేల మట్టిలో నుండి శరీరాన్ని తయారు చేశాడు. అలా ఆయన తయారు చేసినాడు. తానే రావాలనుకుంటే స్త్రీ గర్భం ఎందుకు ఆయనకు? కానీ ఏ స్త్రీ గర్భం ద్వారా అయితే మరణం వచ్చిందో, ఏ స్త్రీ ద్వారానైతే అపరాధములో పడి మానవ జాతంతా పాపములో పడి ఎలాగైతే మరణంలోనికి వెళ్ళిందో, ఏ స్త్రీనైతే అపవాది వాడుకున్నాడో అదే స్త్రీ ద్వారా దేవుడు ఇప్పుడు తన జీవాన్ని తీసుకొస్తున్నాడు, తన రక్షణ ప్రణాళిక తీసుకొస్తున్నాడు. కానీ ఆ స్త్రీని వాడుకుంటున్నాడే తప్ప, ఆమె గర్భాన్ని అద్దెకు తీసుకుంటున్నాడే తప్ప ఆమెకు ఆ గర్భానికి ఏ సంబంధము లేదు. రోమన్ క్యాథలికులకు కోపం రావచ్చు ఈ మాట చెప్పినప్పుడు. వాళ్ళకు కోపం వచ్చినా ఇదే సత్యం. నీ కోపం దేవుడి ముందు పనిచేయదు, వాక్యం ముందు పనిచేయదు. ఏ సంస్థ, ఏ సిద్ధాంతం వాక్యం ముందు పనిచేయదు. దేవునికి తల్లి లేదురా బాబు.